ఫస్ట్ సింహాసనం వచ్చేసి జస్ట్ 600 గ్రామ్స్కి అయితే వచ్చేస్తుందండి. 2 kgs 400 గ్రామ్స్కి అయితే వచ్చేస్తుందండి. దీని హైలైట్ ఏంటంటే బ్యాక్ డ్రాప్ మీద మొత్తం దశావతార అయితే ఉంటాయి. గోల్డ్ అండ్ యాంటిక్ ఫినిష్ తో చేయబడిన సింహాసనం. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 3 kgs కి అయితే వచ్చేస్తుందండి. బ్యాక్ డ్రాప్ మీద టోటల్ హెవీ నక్షి వర్క్ తో 3D అష్టలక్ష్మిలు పెట్టడం అయితే జరిగిందండి. 4D కాన్సెప్ట్ తో చేయబడిన హెవీ వెయిట్ కుందలు. 4D కాన్సెప్ట్ లైట్ వెయిట్ తో చేయబడిన దీపాలండి. మిడిల్ లో ఒక మందిరంలో లక్ష్మీదేవి అయితే ఉంటుందండి. చాలా క్లియర్ ఫీచర్స్ అయితే ఉంటాయండి దీని మీద. రామ్, సీత, లక్ష్మణ్, హనుమాన్ అన్ని అండి. సో ఈ శివ ఫ్యామిలీ సెట్ అయితే మీరు అసలు ఎప్పుడు చూసి ఉంటారండి. అసలు మన యాంటిక్ లో కానీ 2D లో కానీ ఎప్పుడు అలాంటి సెట్ చేయడం అయితే అవ్వలేదండి. సో అలాగే ఇప్పుడు ఇది ఓవల్ షేప్ లో ఇది వచ్చేసరికి జస్ట్ 572 గ్రామ్స్ కి అయితే వచ్చేస్తుందండి మీకు. సో ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ లో వచ్చేసరికి స్టార్టింగ్ జస్ట్ 339 గ్రామ్స్ కి అయితే వచ్చేస్తుందండి బాక్స్. మన యానివర్సరీ అండ్ అక్షయ తృతీయ ఆఫర్స్ ఇమిడిగా చాలా కొత్త సింహాసన్స్ అయితే మీకోసం అయితే తెచ్చామండి. సో కొన్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సో మేము చాలా సింహాసన్ కలెక్షన్ అయితే తెచ్చామండి. ఇప్పుడు మీకు కొన్ని అయితే చూపిస్తాను. ఇది ఫస్ట్ సింహాసనం వచ్చేసి జస్ట్ 600 గ్రామ్స్కి అయితే వచ్చేస్తుందండి. దీని మీద మార్బల్ స్టోన్ వర్క్తో బేస్ అండి ఇది. అలాగే పైన వచ్చేసరికి టోటల్ యాంటిక్ స్ట్రిప్ట్ విత్ 92.5 ప్యూరిటీ హాల్ మార్క్డ్. ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్ మీద లక్ష్మీదేవి అయితే ఉంటుందండి. అలాగే పైన వచ్చేసరికి ఫ్లోరల్ నక్షి టోటల్ అండ్ అంబ్రెలా కూడా. సో దీని మీద ఇప్పుడు మేము ఒక రామ్ పరివార్ ఐడల్ అండి, స్టోన్ వర్క్ విత్ గోల్డ్ కోటింగ్ చేయతో చేయబడిన జస్ట్ ఒక ఐడల్ అలా హైలైట్ చేసాం. ఇది వెయిట్ వచ్చేసి జస్ట్ 50 గ్రామ్స్కి అయితే వచ్చేస్తుందండి. సో అలాగే నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది జస్ట్ 2 kgs 400 గ్రామ్స్కి అయితే వచ్చేస్తుందండి. దీని హైలైట్ ఏంటంటే బ్యాక్ డ్రాప్ మీద మొత్తం దశావతార అయితే ఉంటాయి. ప్రతి విగ్రహంకి ఇండివిజువల్ మకర్ తోరణం విత్ పీకాక్ అయితే ఉంటుందండి. దీనికి కాస్టింగ్ పీసెస్ వర్క్మెన్షిప్ చాలా క్లియర్, చాలా నీట్గా ఉంటుంది. అలాగే పైన వచ్చేసరికి పీకాక్స్ అయితే ఉంటాయండి. కింద వచ్చేసరికి అష్టలక్ష్మిలు. సో ఈ సింహాసన్ మీద ఫ్లాట్ 4% వేస్టేజ్, నో మేకింగ్ అండ్ నో GST. అలాగే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ సింహాసన్ అండి. ఇది గోల్డ్ అండ్ యాంటిక్ ఫినిష్తో చేయబడిన సింహాసన. ఇది మీరు బ్యాక్ సైడ్ అయితే మకర తోరణం చాలా చూసి ఉంటారు, కానీ మేము మధ్యలో అయితే మకర తోరణం పెట్టామండి దీనికి. అలాగే మకర తోరణంతో సహా అష్టలక్ష్మిలు అయితే సెట్ చేసాం. దీని మీద 4 లక్ష్మీదేవి సెట్ ద టాప్ అండ్ 2 లక్ష్మీదేవి రైట్ సైడ్ అండ్ 2 లక్ష్మీదేవి అయితే లెఫ్ట్ సైడ్ మీద పెట్టడం అయితే జరిగిందండి. అలాగే 2 ఎలిఫెంట్స్ కూడా పెట్టాము ఇక్కడ అండ్ చిన్న మందిరం. పైన వచ్చేసరికి వినాయకుడు విత్ ఒక స్మాల్ మందిరం అండి. సో బ్యాక్ డ్రాప్ మీద కూడా ఇక్కడ స్టోన్ ప్యాచ్, సిల్వర్ స్టోన్ ప్యాచ్ విత్ రూబీ స్టోన్ వర్క్. అలాగే మకర తోరణంలో బాలాజీ. సో దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 3 kgsకి అయితే వచ్చేస్తుందండి. ఈ సింహాసన్ ఏంటంటే చాలా రిచ్, చాలా హెరిటేజ్ మోడల్ అండి. ఇది సేమ్ మనకు ఒక మినీ మందిరం లాగా అయితే ఉంటుంది మన ఇంట్లో ఉంటే కనుక ఇది. సో అలాగే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ సింహాసనం అండి. మ్యాట్ ఫినిష్తో చేయబడిన, అంటే చాలామంది మన క్లీనింగ్ ఈజీ కావాలి, ఎక్కువ నక్షి వద్దు అనుకుంటారు. సో వాళ్ళ కోసం మేము ఏంటంటే అలా మ్యాట్ ఫినిష్ స్టెప్స్ మీద వేయడం అయితే జరిగిందండి. కింద వచ్చేసరికి టోటల్ స్ట్రిప్ అండి, యాంటిక్ స్ట్రిప్. అలాగే బ్యాక్ డ్రాప్ మీద టోటల్ హెవీ నక్షి వర్క్తో విత్ బాలాజీ ఇన్ ద మిడిల్ చేయడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసరికి ఒక 3 స్టెప్ సింహాసన్. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 2 kgsకి అయితే వచ్చేస్తుందండి. ఇది మరి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ సింహాసన్ అండి. సెమీ ఓవల్ షేప్తో చేయబడిన సింహాసన్ ఇది. అలాగే బ్యాక్ డ్రాప్ మీద టోటల్ అష్టలక్ష్మిలు అయితే ఉంటాయి. 3D అష్టలక్ష్మిలు పెట్టడం అయితే జరిగిందండి. దీంట్లో ప్రతి లక్ష్మీదేవికి ఇండివిజువల్ మకర తోరణం అయితే ఉంటుంది విత్ టోటల్ డీప్ కార్వింగ్ అండ్ స్మాల్ ఫ్లోరల్ వర్క్. అంటే చాలా మీరు హెవీ ఫ్లోరల్ వర్క్ అలా లావ్లో 4 ఫ్లోరల్ వర్క్ అయితే చూసి ఉంటారు, బట్ ఇది స్మాల్ డీటెయిలింగ్తో చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ కాస్టింగ్ పీసెస్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. లెగ్స్ కూడా పీకాక్తో ఉంటాయండి. ఇది నార్మల్ లెగ్స్ కాకుండా. అలాగే 2 ఎలిఫెంట్స్ ఉంటాయి సైడ్లో. ఇది మొత్తం డిటాచబుల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ప్రతి సింహాసన్ మీకు చూపించింది డిటాచబుల్ కాన్సెప్ట్తోనే ఉంటుందండి. అంటే మీకు స్టోరేజ్ కూడా చాలా ఈజీ. దీని వెయిట్ వచ్చేసరికి 2 kgs 300 గ్రామ్స్కి అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు నియర్ అబౌట్ 5 to 6 సింహాసన్ అయితే చూపించానండి. అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ మోడల్ అండ్ డిఫరెంట్ షేప్స్లో అయితే ఉంటాయండి. సో ఇవన్నిటి మీద మీకు ఫ్లాట్ 4% వేసేజ్, నో మేకింగ్ అండ్ నో GST అండి. సో ఇప్పుడు ఈ కుందులు చూసారుగా, లాస్ట్ వీడియోలో మేము ఏదైతే పెట్టాం ఇది 4D కాన్సెప్ట్తో చేయబడిన హెవీ వెయిట్ కుందులు. సో అలాగే ఇప్పుడు ఈ కుందుల్లో మనం లైట్ వెయిట్ 4D కాన్సెప్ట్తో చేయించామండి దీపాలు. సో ఇది ఫస్ట్ పేర్ అండి, 4D కాన్సెప్ట్ లైట్ వెయిట్తో చేయబడిన దీపాలండి. మధ్యలో అయితే లక్ష్మీదేవి ఉంటుంది, అలాగే పైన అయితే ఓం ఉంటుందండి. ఇది పేర్ వచ్చేసి జస్ట్ 574 గ్రామ్స్ అయితే వచ్చేస్తుంది. అలాగే బేస్ మీద కూడా ప్రతి 4 పీకాక్స్ అయితే ఉంటాయండి. చాలా రిచ్ డీటెయిలింగ్తో చేయబడిన దీపాలండి ఇవి. నెక్స్ట్ పేర్ వచ్చేసి మిడిల్లో శంకు చక్రం అయితే ఉంటుందండి. మీరు మామూలుగా 3Dలో యాంటిక్లో శంకు చక్రం చాలా చూసి ఉంటారు, కానీ ఇది 4D కాన్సెప్ట్తో చేయబడిన సో ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. అలాగే పైన వచ్చేసి లక్ష్మీదేవి అయితే ఉంటుందండి. అండ్ బేస్ మీద కూడా చిన్న ఎలిఫెంట్ ఉండిన
చాలా నీట్ క్లారిటీతో చేయడం అయితే ఉంటుందండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 794 గ్రామ్స్కి అయితే పెయిర్ అయితే వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ పెయిర్ వచ్చేసి ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇది వచ్చేసి బేస్ మీద పీకాక్స్ అయితే ఉంటాయి, కాస్టింగ్ పీసెస్ టోటల్. అలాగే మిడిల్లో ఒక మందిరంలో లక్ష్మీదేవి అయితే ఉంటుందండి. పైన వచ్చేసి ఎలిఫెంట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి పీకాక్. ఇది 4D డీటెయిలింగ్తో పీకాక్ అండి, నాట్ నార్మల్ యాంటిక్ 3D డీటెయిలింగ్తో. సో దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 984 గ్రామ్స్కి అయితే పెయిర్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు చూపించేది 3 పేర్సే కాదు, మన దగ్గర ఇంకా చాలా పేర్స్ రెడీగా అవైలబుల్గానే ఉంటాయి, ప్లస్ కస్టమైజేషన్స్ ఆల్సో అవైలబుల్. సో ఇవన్నీ లైట్ వెయిట్తో చేయబడిన 4D కాన్సెప్ట్తో దీపాలండి. ప్రతిదీ డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ మోడల్ అయితే ఉంటుంది మీకు. అండ్ రిచ్నెస్, హెరిటేజ్ సేమ్ ఆ టెంపుల్ మోడల్లో మన ఇంట్లో ఉన్నట్టయితే ఉంటుంది. సో ఇప్పుడు దీపాలు చూసారుగా అండి, ఎంత హెరిటేజ్, ఎంత టెంపుల్ ఫినిష్తో చేయడం అయితే జరిగింది. సో దీపాలు ఎంత క్లారిటీగా ఉంటే పూజ ప్లేట్స్ ఇంకా ఎంతో క్లారిటీగా ఉంటాయి. అవి ఏదో మీకు చూపిస్తానండి ఇప్పుడు. సో ఇది ఫస్ట్ పూజా సెట్ అండి. దీంట్లో టోటల్ రామ్ ఫ్యామిలీ అయితే ఉంటుందండి. చాలా 4D కాన్సెప్ట్తో నీట్ డీటెయిలింగ్తో ప్రతిదీ చాలా క్లియర్ ఫీచర్స్ అయితే ఉంటాయండి దీని మీద. రామ్, సీత, లక్ష్మణ్, హనుమాన్ అన్నీ అండి. అలాగే దీంట్లో ఇప్పుడు ప్రసాదం బౌల్స్ అండి. ప్రసాదం బౌల్స్ స్మాల్ సైజ్ అయినా దీని మీద డీటెయిలింగ్ మాత్రం చూసుకోండి మీరు. సేమ్ మన టెంపుల్లో ఎలా ఉంటుందో సేమ్ ఆ కాన్సెప్ట్తో అయితే చేయడం అయితే ఉంటుందండి. అలాగే అలా ఒక ప్లేట్, 3 ప్రసాదం బౌల్స్, అలాగే మనం పూజ చేసినప్పుడు పంచపాత్ర కూడా ఉండాలి కండి. సో పంచపాత్ర మీద కూడా చాలా హెరిటేజ్ మోడల్తో చేయడం అయితే జరిగిందండి, ప్లస్ విత్ ఉదన్ని. అలాగే ఒక చెంబు అండి. సో టోటల్ పూజా సెట్ అండి. టోటల్ పూజా సెట్ మీద సేమ్ డిజైన్, ఒక యూనిఫామ్ డిజైన్తో అయితే చేయడం అయితే జరిగిందండి. కాస్టింగ్ పీసెస్ విత్ వెరీ రిచ్ డీటెయిలింగ్. సో అలాగే బెల్ మీద కూడా ఎలిఫెంట్ అయితే ఉంటుంది, సేమ్ ఆ మ్యాచింగ్ కాన్సెప్ట్. అండ్ ఆర్తి అండి. ఆర్తి మీద కనుక మీరు ఇది పీకాక్ కనుక చూస్తే మీరు అసలు ఎప్పుడు చూసి ఉండరండి. అసలు ఈ 4D కాన్సెప్ట్ పూజ సెట్ మాత్రం మీరు ఎప్పుడు చూసి ఉండరండి. దీని టోటల్ వెయిట్ వచ్చేసి జస్ట్ 3.1 kgs అయితే వచ్చేస్తుందండి. ప్లేట్ సైజ్ కూడా మీకు 12 inches అయితే ఉంటుంది. సో ఈ సెట్ కనుక కొంటే సేమ్ అస్సలు మొత్తం రామ్ ఫ్యామిలీ మన ఇంట్లో ఉన్నట్టయితే ఉంటుందండి ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ సెట్ వచ్చేసి జస్ట్ 2.1 kgsకి అయితే వచ్చేస్తుందండి. ఇది వచ్చేసరికి రామ సీత కళ్యాణం అండి. ఇప్పుడు రామాయణంలో మనకి మోస్ట్ స్కాడ్ మూమెంట్ ఏంటంటే రామ సీత కళ్యాణమే. సో దీంట్లో కనుక చూస్తే మీకు ప్రతి దేవుళ్ళు అయితే ఉంటుంది. లార్డ్ బ్రహ్మ, లార్డ్ విష్ణు, నారాయణ, రామ్, సీత, లక్ష్మణ్ అన్ని దేవుళ్ళు దీంట్లో ఉంటాయండి. అసలు మీ ఇంట్లో ఏదైనా మ్యారేజ్ ఉంటే కనుక ఈ పూజ సెట్కు అంటే ప్రతి దేవుడుల ఆశీర్వాదం మీ ఇంట్లో వచ్చినట్టయితే ఉంటుంది. అలాగే దీంట్లో 3 పూజ బౌల్స్ కూడా ఉంటాయి. ఆ బౌల్స్ మీద కూడా సేమ్ ఆ కాన్సెప్ట్తోనే, ఆ డీటెయిలింగ్తోనే చేయడం అయితే జరుగుద్ది. అలాగే పంచపాత్ర ఉదండి మీద కూడా సేమ్ డీటెయిలింగ్, సేమ్ కాన్సెప్ట్. ఆర్తి మీద కూడా సేమ్ 4D కాన్సెప్ట్. ఇక్కడ కలశం అయితే ఉంటుందండి. అలాగే బెల్ మీద కూడా హనుమాన్ అయితే ఉంటుందండి, సేమ్ మనకి రామ్ సెట్తో మ్యాచ్ అయ్యేలాగా. సో దీంట్లో హనుమాన్ అయితే సెట్ చేసాం. అలాగే ప్లేట్ వచ్చి ఒక ప్లేట్, 3 బౌల్స్, ఒక ఆర్తి, ఒక పంచపాత్ర, ఒక బెల్. టోటల్ వచ్చేసి 2.1 kgsకి అయితే వచ్చేసింది. ప్లేట్ సైజ్ వచ్చేసరికి మీకు 10 inches అయితే ఉంటుంది. నెక్స్ట్ సెట్ వచ్చేసి శివ ఫ్యామిలీ అండి, మొత్తం శివ ఫ్యామిలీ. సో ఈ శివ ఫ్యామిలీ సెట్ అయితే మీరు అసలు ఎప్పుడు చూసి ఉంటారండి. అసలు మన యాంటిక్లో కానీ 2Dలో కానీ ఎప్పుడు అలాంటి సెట్ చేయడం అయితే అవ్వలేదండి. అలాగే కింద లెగ్స్ మీద కూడా నంది అయితే ఉంటుందండి. సో ప్రతి మనం చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తాం మొత్తం మ్యాచ్ అయ్యేలాగా. అలాగే దీంట్లో 3 బౌల్స్ అయితే ఉంటాయి. దీంట్లో కొంచెం ఓపెన్ ఫేస్ బౌల్స్ అండి. అలాగే శివ, పార్వతి, గణేష్, సుబ్రహ్మణ్యం స్వామి టోటల్ ఫ్యామిలీ అయితే దీంట్లో ఉన్నట్టు. అండ్ ప్రతి బౌల్కి కూడా నంది అయితే ఉంటాయి లెగ్స్ మీద. 3 బౌల్స్ ఉంటాయి ప్రసాదాలకి. అలాగే పంచపాత్ర స్మాల్ సైజ్ అయినా మీరు ఫేస్ క్లారిటీ కానీ, ఫీచర్స్ కానీ, అలా స్తంభాలు కానీ చూస్తే నక్షి వర్క్ కానీ చాలా హ్యాండ్ క్రాఫ్టెడ్ డీటెయిలింగ్తో చేయడం అయితే ఉంటుందండి. అలాగే ఉదన్ని కూడా ఉంటుంది దీంట్లో. ఉదన్ని మీద కూడా నంది అయితే ఉంటుంది. టోటల్ నేను చెప్పాను, నేను ప్రతిదీ చిన్న చిన్న డీటెయిల్ కూడా మేము మ్యాచ్ చేస్తాం. బెల్ మీద కూడా టోటల్ శివ ఫ్యామిలీ అయితే ఉంటుందండి. టాప్ మీద నంది. సో అలాగే నెక్స్ట్ చెంబు. అసలు చెంబు కనుక మీరు చూస్తే అలాగే చూడాలని అనిపిస్తుందండి. చాలా రిచ్ డీటెయిలింగ్తో కింద మాత్రం టోటల్ నంది, పైన వచ్చేసరికి శివ ఫ్యామిలీ, గణేష్, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే ఇక్కడ పైన వచ్చేసరికి పీకాక్ అండి. సో దీని టోటల్ సెట్ వెయిట్ వచ్చేసి 3.6 kgs అయితే ఉంటుందండి. ఇవన్నీ 4D కాన్సెప్ట్తో చేయబడిన పూజ సెట్స్ అండి. ఇవే కాదు, మన దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. కొత్తగా లైట్ వెయిట్తో చేయబడిన బొట్టు పెట్టి బాక్సెస్ అండి. ఇది వచ్చేసరికి 4 షేప్స్లో అయితే ఉంటాయి మన దగ్గర. ఫస్ట్ వచ్చేసరికి రౌండ్ షేప్ అండి. ఇది వెయిట్ వచ్చేసరికి జస్ట్ 279 గ్రామ్స్కి అయితే స్టార్ట్ అయిపోతుందండి. దీని సైజ్ కనుక చూస్తే చాలా రిచ్గా ఉంటుందండి. మన టోటల్ హ్యాండ్ అయినా పట్టిద్దండి దీంట్లో. ప్లస్ విత్ స్టోన్ వర్క్ కార్వింగ్ అండి. ఇదొక హైలైట్ అండి ఈ పీస్కి.
అలాగే టోటల్ డీప్ కార్వింగ్ నక్తో అంటే మనకి హెవీ వెయిట్లో ఎలా వచ్చేది సేమ్ ఆ కాన్సెప్ట్ అయినా చేసామండి. సో ఇది వచ్చేసరికి 279 గ్రామ్స్, నెక్స్ట్ వచ్చేసరికి 369 గ్రామ్స్, అలాగే బిగ్ సైజ్ వచ్చేసి 474 గ్రామ్స్. ప్రతిదీ టోటల్ వేరే వేరే డీటెయిలింగ్, వేరే నక్షి అండ్ వేరే స్టోన్ వర్క్ అయితే ఉంటుంది. దీని మీద వచ్చేసరికి పీకాక్ స్టోన్ వర్క్ అయితే ఉంటుంది మీరు కనుక చూస్తే. సో అలాగే ఇప్పుడు లైట్ వెయిట్ అయినా మనం ఏదైనా బెండ్ అవ్వడం కానీ ఏదైనా వంగడం కానీ ఉంటుంది, జస్ట్ ఆ ఎక్స్ట్రా వెయిట్ అయితే మేము కట్ ఆఫ్ చేసామండి. మేము లైట్ వెయిట్ ఆర్టికల్స్ స్పెషలిస్ట్ అండి, ప్రతిదీ మేము లైట్ వెయిట్లో తీసాం. సో అలాగే ఇప్పుడు ఇది ఓవల్ షేప్లో ఇది వచ్చేసరికి జస్ట్ 572 గ్రామ్స్కి అయితే వచ్చేస్తుందండి మీకు. సో ఇవన్నీ వచ్చేసి మల్టీపర్పస్ బాక్సెస్ అండి. మీరు మీ జ్యువెలరీ అయినా స్టోర్ చేసుకోవచ్చు, దీంట్లో బొట్టు పెట్టి కింద యూజ్ చేసుకోవచ్చు మీ మ్యారేజ్ ఉన్నప్పుడు. అలాగే పార్టీషన్స్ పెట్టేసి మీరు డ్రై ఫ్రూట్స్కైనా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసరికి 579 గ్రామ్స్, ఇది వచ్చేసరికి జస్ట్ 418 గ్రామ్స్ అండ్ బిగ్ సైజ్ ఇది వచ్చేసరికి చాలా రిచ్ లుక్ సైజ్ అండి. ఇది వచ్చేసరికి 763 గ్రామ్స్కి అయితే వచ్చేస్తుంది మీకు. సో నెక్స్ట్ వచ్చేసరికి రెక్టాంగిల్ షేప్లో అండి. నేను చెప్పాను కండి 4 షేప్స్లో అయితే ఉంది మన దగ్గర. సో ఇప్పుడు రెక్టాంగిల్ షేప్లో వచ్చేసరికి స్టార్టింగ్ జస్ట్ 339 గ్రామ్స్కి అయితే వచ్చేస్తుందండి బాక్స్. ఇది కూడా అన్ని లైట్ వెయిట్ కాన్సెప్ట్తో చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు దీని మీద టోటల్ డిఫరెంట్ నచ్చి అండ్ డిఫరెంట్ స్టోన్ వర్క్ అండి, విత్ రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్ వర్క్. ప్రతిదీ వేరే వేరే డీటెయిలింగ్తో అండ్ వేరే వేరే స్టోన్ వర్క్తో అయితే ఉంటాయండి. ఇది వచ్చేసరికి జస్ట్ 450 గ్రామ్స్కి అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి జస్ట్ 415 గ్రామ్స్. అలాగే బిగ్ సైజ్ వచ్చేసరికి 661 గ్రామ్స్. ఇప్పుడు బిగ్ సైజ్లో కూడా మీరు కనుక చూస్తే స్టోన్ ప్యాచ్ అయితే వేరే ఉంటే అండ్ నక్షి డిజైన్ కూడా టోటల్ డిఫరెంట్ అండి. ఇది మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ హ్యాండ్ కార్వింగ్తో చేయబడిన బాక్సెస్ అండి ఇవి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్ షేప్లో అండి. సో స్క్వేర్ షేప్ వచ్చేసరికి స్టార్టింగ్ జస్ట్ 273 గ్రామ్స్కి అయితే వచ్చేస్తుందండి. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి మన బేస్ మీద కూడా స్టోన్ వర్క్ అయితే ఉంటుంది అండ్ పైన కూడా స్టోన్ ప్యాచ్ అయితే ఉంటే విత్ డిఫరెంట్ స్టోన్స్ అండి. అలాగే జస్ట్ లీఫ్ మనకి మురళీకృష్ణకి ఎలా లీఫ్ ఉంటుందో ఆ లీఫ్ కాన్సెప్ట్తో అయితే స్టోన్ ప్యాచ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 348 గ్రామ్స్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి జస్ట్ 484 గ్రామ్స్. ఇవన్నీ 92.5 ప్యూరిటీ హాల్ మార్క్తో చేయబడిన ఇవన్నీ వచ్చేసి లైట్ వెయిట్ కాన్సెప్ట్తో చేయబడిన బాక్సెస్ అండి. నార్మల్గా మీకు 1/2 kg 1 kg 1.5 kg ఏ సైజ్ వచ్చేది అవన్నీ మేము ఏంటంటే 50% వెయిట్ కట్ ఆఫ్ చేసి ఆ సైజ్ అయితే చేసామండి. బట్ జస్ట్ ఎక్స్ట్రా వెయిట్ అయితే కట్ చేసాం. మీకు బెండ్ అవ్వడం మాట స్వత్త పడడం అది ఏమి ఉండదు, అది మాత్రం మన గ్యారంటీ అండి. మన వర్ధమాన సిలోజ్ మీకు తెలుసు కానీ ప్రతిదీ మేము లైట్ వెయిట్ కాన్సెప్ట్గా తీస్తాం, బట్ డ్యూరబుల్గా మనకి లైఫ్ ఉండేలాగే తీసాం. సో మీరు కనుక మీ ఇంట్లో అలాంటి మల్టిపుల్ స్టోరేజ్ బాక్సెస్ కావాలనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి నా పింక్ చేసుకోవచ్చు, మా యూట్యూబ్ ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.